హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అండి. ఈరోజు మొదటి శుక్రవారం కదా శ్రావణ మాసంలో. ఇంట్లో అయితే పూజ చేసుకున్నానండి. ఇంట్లో వరకే చేసుకుంటాను అనుకున్నాను, నేను గుడికి వెళ్తా అనుకోలేదు. అనుకోకుండా అమ్మవారు రప్పించుకున్నారనమాట. అమ్మవారి దయ వల్ల నేనైతే ఈరోజు గుడికి వెళ్ళాను. ఇదిగోండి, గుడికి వెళ్ళినప్పుడు అక్కడైతే కుంకుమార్చన చేద్దామని అనుకుంటున్నారంట ఆంటీ వాళ్ళు. అక్కడ 3 మెంబర్సే ఉన్నారు. అనుకోకుండా మేమిద్దరం వెళ్ళాము. 5 మెంబర్స్ అయితే మేము కుంకుమార్చన చేసాము. అయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం అయితే ఆరగింపిస్తున్నారు. అనుకోకుండా అయితే వెళ్ళాము. చాలా హ్యాపీగా అనిపించిందండి. పక్కనే మాకు ఇంటికి దగ్గరలోనే శివాలయం ఉంటుంది, స్ఫటికలింగేశ్వర ఆలయం అన్నమాట. అక్కడ దుర్గామాత ఇంకా అమ్మవారు అయితే ఉంటారు. అక్కడికి ఆ టైంకి అయితే వెళ్ళామన్నమాట. మేము వెళ్ళిన 5 మినిట్స్కే ఆంటీ వాళ్ళు కుంకుమార్చన చేయించారు మాతో. చాలా సంతోషంగా అనిపించింది మాకు. అనుకోకుండా ఇక్కడ స్వామివారండి, శివలింగం కనిపిస్తుంది కదా ఇక్కడ. ఇంట్లో చేసుకొని వెళ్ళే టైంకి ఉంటారో ఎవరు ఉండరో అనుకొని అయితే వెళ్ళాము. అనుకోకుండా వెళ్ళినందుకు మాకు ఆంటీ వాళ్ళు కుంకుమార్చన చేయించారు, వాయినం ఇచ్చారు. గుడిలో వాయినం అయితే తీసుకున్నాము ఈరోజు. ఇదిగోండి, అమ్మవారు ఎంత బాగా అలంకరించారు కదా అమ్మవారిని. అమ్మవారు అయితే చాలా అందంగా ఉన్నారు. కనిపిస్తుంది కదండి, చాలా బాగా కనిపిస్తున్నారు అమ్మవారు. పూల జడ వేసుకొని చాలా బాగా అలంకరించారనమాట. ఈరోజు గుడికి వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా అయితే దర్శనం చేసుకోండి. ఇదిగోండి, అమ్మవారి దగ్గర దీపాలు అయితే వెలిగించారు. ఇంకా ఫ్రైడే, ట్యూస్డే దీపాలు వెలిగించే వాళ్ళు కూడా అక్కడ నిమ్మకాయ దీపాలు అయితే వెలిగించారు. మేము వెళ్ళే టైంకి అయితే పంతులు గారు అయితే పూజ చేసి అయితే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పటికీ అక్కడ గుడి ఆంటీ వాళ్ళు అయితే ఉన్నారు, పూజ చేయించారనమాట. కుంకుమార్చన అయిపోయింది, ఆరగింపు అయితే అయిపోయిందండి. ఇక్కడ ఆంటీ వాళ్ళు మాకు తీర్థప్రసాదాలు ఇచ్చి వాయినాలు అయితే ఇస్తున్నారు. గుడిలో ఈరోజు వాయినం తీసుకోవడం అనేది మాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఇంకా నెక్స్ట్ వీక్ వరలక్ష్మి వ్రతం ఉంది కదా, నెక్స్ట్ వీక్ కూడా ఆంటీ వాళ్ళైతే వ్రతం చేసుకుంటాము రమ్మని అయితే చెప్తున్నారనమాట అక్కడ మాకు వాయినం ఇస్తూ. ఫ్రెండ్స్, మీరు ఎలా చేసుకున్నారు ఈరోజు ఫస్ట్ శుక్రవారం? మేమైతే ఇలా జరుపుకున్నామండి. ఈ వీడియో చూసిన అందరికైతే థ్యాంక్ యూ అండి. కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. ఒక లైక్ అయితే ఇవ్వండి, లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి.